తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాము ఎవరితో కలిసే ప్రసక్తే లేదన్నారు. మరో సమావేశంలో మహిళా రైతులను చూడకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పిల్లలకు నీ ప్రభుత్వం పెడుతున్న విషయం ఏదైతే ఉన్నదో మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెడితే మన పిల్లలకు పెడితే నువ్వు ఊకుంటావా ఇట్లే ఉంటావా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుందా నీ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ రైజింగ్ అట. ఎల్ల రైజింగ్? తెలంగాణ రైజింగ్ అంటే గిదేనా? ఏంది పిల్లల మరణాల్లో రైజింగా? ఫుడ్ పాయిజనింగ్ లో రైజింగా? ఎల్ల రైజింగు? గురుకులాలను నాశనం చేయడంలో రైజింగా? ఎల్ల రైజింగ్ ఉన్నది? సంగెం మండలంలో నల్లబెల్లి అనే ఊరుందట. ఆ ఊళ్ళే ఒక మహిళా రైతు భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు, కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తాడట. కానీ 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆమె రైతు, ఆడబిడ్డ రైతు. పొలం ఉన్నది, ఎకరమో 2 ఎకరాలు ఉన్నది. యూరియా బస్తాలు కావాలి. దుకాణం కాడికి పోయింది. పోతే దుకాణపోటు చెప్పిండట, ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి. ఏం చేయాలి మరి? 3 బస్తాలు కావాలి. ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, ఆమె ఆధార్ కార్డు 3 పట్టుకొచ్చి ఆ దుకాణపోనికి ఇచ్చింది. ఇచ్చి 3 బస్తాలు కొంటపోయింది. కొంటపోతే ఏమైంది ఎరికేనా? మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా ఆ మహిళా రైతును జైలుకు పంపిండ్రు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఎరువులిస్తే దానికోసం యుద్ధాలు. ఎరువు కావాలంటే యుద్ధం. భర్త పేరు మీద, కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్తా తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా ఇంకేమందాము మీరు ఆలోచన చేయండి.